ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, వాక్యము ధ్యానించు ఉండగా మను ఆత్మనేత్రము తెరవండి. వాక్యము విని గ్రహించి వాక్యానుసారము జీవించులాగున ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము నుండి గమనిస్తే, బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు. బుక్కావాని తైలం అంటేనే సెంటు, సువాసన. అత్తరులో ఈగలు పడి అత్తర్నే జడగొడతాయట. అసలు అత్తరు అంటేనే సువాసన ఆపగలమా? సువాసన సెంట్ షాప్ ఏడుంది అని అడగాలండి ఎవరన్నా. ఆ వాసనే మనల్ని లాక్కొని ఆ షాపు దాకా తీసుకెళ్తుంది. సెంటు ఫ్యాక్టరీలు, సెంటు షాపులు అడ్రస్ చెప్పాల్సిన అవసరమే లేవు. అంటే ఆ సువాసన మనల్ని ఇంపుగా ఆకట్టుకుంటుంది. ఆ సువాసనను కూడా పాడు చేసేవి ఉన్నాయట. వాడు ఆ అత్తరును జాగ్రత్తగా భద్రపరచకపోతే, ఆయిల్ కాబట్టి అత్తరు అంటే ఏంటిది? తైలం. తైలం అంటే నూనె. ప్రతి పురుగు కూడా నూనెను ఆకర్షిస్తాయి కదండి. ఆ పురుగు తెలవక ఇదేదో బాగుంది, తినేదేమో, అది బతకడం కోసం ఉపయోగపడేదేమో అని ఆడికి వస్తుంది. తైలం నూనె అంటుకున్న తర్వాత దాని రెక్కలు ఎగరలేవు, దాని పాదాలు ఎగరలేవు. ఎగరలేక ఆకలికి చివరికి ఆ నూనెకి అతుక్కొని ఆ తైలంలోనే ఏమైపోతాయి? అవి చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత ఏదైనా కంపు కొట్టక మానదు. కుళ్ళాలి కదా. చచ్చింది ఏదైనా భూమి మీద కుళ్ళాల్సిందే, డికంపోజ్ కావాలి. అది కుళ్ళటంతో పాటు ఎంతో విలువైన ఆ తైలమును, ఆ అత్తరును కూడా కంపు కొట్టించే పరిస్థితి కలిగిస్తుంది. ఏముంది, ఒక ఈగే కదా. ఆ చిన్న ఈగ అంత అత్తరు బుడ్డినే నాశనం చేసి పడేసింది. ఒక చిన్న ఈగ ఒక ఉన్నతమైన విలువైన అత్తరునే, ఆ తైలమునే పాడు చేయగలిగినప్పుడు, అందుకే అంటాడు కదా, కొంచెము బుద్ధిహీనత. ఏమని రాయబడి ఉంది అక్కడ? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. అది పరిస్థితి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా, ఆ చిన్నదే కదా, ఏముందిలే, ఏసే క్షమిస్తాడులే, ఆ చిన్నదే కదా అని అనుకుంటాం. ఈ చిన్నదే ఘోర నాశనాన్ని తెస్తుంది అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం. ఒక చిన్న తప్పు ఒక వ్యక్తి జీవితాన్ని ఏ రీతిగా నాశనం చేసింది అనేది ఈ దినాన ఒక 3 వ్యక్తుల్ని బైబిల్లో నుంచి సాదృశ్యంగా తీసుకొని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిది అవ్వ చేసింది పెద్ద తప్పండి. దేశాలు గొల్లగొట్టిందా, బ్యాంకులు లూటీ చేసిందా, నరహత్య చేసిందా, దొంగిలించిందా, వ్యభిచారం చేసిందా, తాగిందా, జూదమాడిందా, 10 ఆజ్ఞలు ఏమైనా ఆమె త్రోసిపుచ్చిందా? అవ్వ చేసినది పెద్ద పాపమేమీ కాదే, చాలా స్వల్పమైన పాపము. కానీ అవ్వ జీవితాన్ని సస్యశ్యామలమైన ఏదోన్లో నుంచి ఎడారి నేలకు, ఎండిన నేలకు త్రోసివేసింది. చిన్న తప్పే అవ్వ చేసింది. ఏదండి? చిన్న తప్పే. ఏదేని తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములను నీవు భుజించవచ్చును. దేవుడు ఏమిచ్చాడు? ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఎంత స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏదేను తోట అంటే కేవలం ఒక చిన్న ఏరియా కాదు, ఓ 5 ఎకరాలు 10 ఎకరాల ఏరియా కాదు. అది జీవితకాలం వాళ్ళు తిరిగినా కొద్దీ అంతములేని ప్రాంతం. అట్టి ఏదేను తోట అంతటిని కూడా మీరు ఏలమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ తోటను వాళ్ళ కోసం సృష్టించాడండి. దేవుడు అసలు ఈ భూమిని ఎందుకు సృజించాడు?
నరునికి నివాస యోగ్యముగా. దేవునికి నరుడు ఎంతో శ్రేష్టమైన వాడు. ఆయన తన పోలికగా తన స్వరూపమందు కలగజేసుకున్న దేవుని చేతి పని అయిన వాడు మానవుడు. అట్టి మానవుడికి నివాస యోగ్యంగా మారడం కోసం దేవుడి యొక్క భూమిని సృజించాడు కదా. మానవుడు పుట్టడానికి ముందే భూమిని నివాసయోగ్యంగా మార్చాడు. మొత్తం జలములతో నింపబడ్డ భూమిని ఫస్ట్గా ఏం చేశాడు? జలములను అడ్డుగా చీల్చాడు. పై జలములను కింది జలములను వేరుపరచెను. పై జలములు అంటే ఏంది? మేఘములు, ఆవిరి, ఆకాశం కదా. అక్కడి నుంచి వస్తాయి అన్నమాట పై జలములు. తెలుసా? ఆకాశములు 3. ఆకాశం అంటే దేవుడు ఉండే చోటు కాదు, వాటి పైన ఉండేవాడే దేవుడు. ఆకాశములు 3 కదండి. మొదటి ఆకాశం ఏంటిది? రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. పౌలు కూడా అంటాడుగా, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతుని అంటాడు. 3వ ఆకాశమే దేవుడుండే ఒక ఉన్నతమైన స్థలము, అదే పరలోకము. మొదటి ఆకాశం ఏంటంటే భూమండలము. దీనిపైన ఇప్పుడు మనకు కనపడతా ఉంటుంది కదా, మేఘాలు వెళ్తూ ఉంటాయి, ఆ విమానాలు వెళుతూ ఉంటాయి. విమానాలు వెళ్ళే స్థాయి వరకు ఉన్నదంతా కూడా అంటే మన భౌగోళికంగా మానవ జీవన విధానానికి సరిపడు వాతావరణాన్ని కలిగించిన సృష్టే మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశంలో జలములను ఆయన అడ్డుగా వేరుపరచెను. పై జలములయను పై వాటికి పై జలములయనియు, కింది వాటికి కింది జలములని ఆయన పేరు పెట్టెను. పైనున్న జలములు మనకు వర్షిస్తాయి, మనకు ఉదయాన్నే మంచు కురిపిస్తాయి. అవి నీళ్ళే కదా, నేల మీదకి నీటిగా అవి వస్తాయి. కింది జలములు మళ్ళా వాటిని డివైడ్ చేశాడు. సముద్రములనియు, నదులనియు, ఏరులనియు కదా, వాటిని కాలువలనియు మనం వాటిని డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రీతిగా ఎందుకు ఇంత ప్రాసెస్ చేయాల్సి వచ్చిందంటే మానవుడు నివసించుటకు దేవుడు ఒక యోగ్యమైన స్థలాన్ని కల్పించాలి అని భూమిని అట్లా సారవంతంగా చేశాడు. నేలను సారవంతం చేసి ప్రతి విధమైన చెట్లు, ఆకుకూరల చెట్లు, మంచి పూలనిచ్చే చెట్లు, పండ్లనిచ్చే చెట్లు అన్నిటిని మొలిపించాడు. జలములలో నుంచి మనిషికి సంబంధించిన అవసరమైన సమస్త విధమైన జలచరాశులు, రకరకాల చేపలు కదండి, రకరకాల సముద్రపు జీవులు ఆయన సృజించాడు. నేలను పాకు జంతువులు హాయిగా దేవుడు భూమి మీద అన్ని రకాలు సృజించిన తర్వాత చివరిగా ఆయన సృజించినదే మానవుడు. నరుడికి నివాస యోగ్యంగా ఈ భూమి తయారైంది అన్నప్పుడు అప్పుడు నేలమంటిని తీసుకొని దేవుడు ఏం చేశాడు? నరుని సృజించాడు. నరుని సృజించి భార్యాభర్తలుగా వారిని దీవించి ఆశీర్వదించాడు. మీరు ఏదైనా తోటను ఏలండి, వ్యవసాయం చేసుకోండి. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడ్డది ఆదాంకి. అక్కడ ఆదామవ్వలు ఉత్తగా ఏదో తిరగడం కాదు, ఏదైనా తోటయోను కాయుట కోసం వాళ్ళు అక్కడ పెట్టబడ్డారు. ఏదైనా తోటలో వ్యవసాయము చేయుట కోసం వాడు అక్కడ పెట్టబడ్డారు. కనిపించిన ప్రతి జంతువులకు పేరు పెట్టడం కోసం, చెట్లకు పేర్లు పెట్టడం కోసం, పువ్వులకు పేర్లు పెట్టడం కోసం వారక్కడ ఈరోజు గులాబీ చెట్టు అని మాట్లాడుకుంటాం. ఎవడు చెప్పాడు? ఎవడు పెట్టాడు పేరు? ఆదాము పెట్టిన పేరు. ఆదాము ఆ రోజు నోరు తెరిచి ఏ ఏ చెట్టుకు ఏ పేరు పలికినో నేటికినే అది. అమెరికా పోతే గులాబీ చెట్టు గులాబీ ఉంటుందిగా, ఆడపోతే ఏమన్నా మారుతుందా? మాట ఇంగ్లీష్లో అంటాడేమో, అవునా? రోజు అంటాడేమో, అంతేగాని గులాబే కదా. ఆడపోయిన తర్వాత అది మల్లె చెట్టు కాదుగా. అంటే ఏ పేరు పెట్టానో ఆ పేరు నేటికి కూడా సార్థకంగా నిలిచిపోయి అంత ఉన్నతమైన పదవినిచ్చి, అంత ఉన్నతమైన బాధ్యతనిచ్చి, అంత స్వేచ్ఛనిచ్చి హాయిగా తినండి, భుజించండి, కావలసిన దాన్ని అనుభవించండి. ఈ ఏదేనులో ఉన్న సమస్త ఫలవృక్షములను మీరు తినవచ్చును. ఏదైనా తినండి, నచ్చిన పనులు తినండి. ఒక్కటే ఒక కండిషన్ పెట్టాడు, తోట మధ్యలో ఉన్న ఫలవృక్షములను మాత్రము మీరు తినకూడదు కదండి. ఒకటే ఒక కండిషన్. అరే ఈ అన్ని పనులు రోజుకోటి తిన్నా కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి వాళ్ళకి. ఇంకా అన్ని పనులు కాలే ఆమెకు. రకరకాల చెట్లల్లో కొన్ని పనులను తిన్నది, ఏదో దన్నదో రోజు మనసు బీగుతూ ఉన్నది.
ఆ చెట్టు మీద. ఈ బాగానే ఉన్నాయిలే కానీ ఆ చెట్టు ఎందుకు తినవద్దన్నాడు, ఆ పండు ఎందుకు తినవద్దన్నాడు, అక్కడే ఉన్నది తింటేమవుతుంది, మనసు లాగేసి ఆమె చేసింది చిన్న పాపమే. ఆ పండు తినగానే ఎప్పుడైతే ఆ పండు తిన్నదో ఆమె మనోఆత్మ నేత్రాలు వెంటనే తెరవబడ్డాయి. మా యొక్క శరీరము మొత్తం కూడా మరి ఎట్లా మహిమ దేహాన్ని కోల్పోయి తన దేహము మరి వివస్త్రణగా ఉన్నదని ఆమె గ్రహించి దేవునితో మాట్లాడటకు వెంటనే ఆమె ఏమైంది, భయపడిపోయి ఆదాము అవ్వలు ఎక్కడ దాక్కున్నారట, చెట్ల చాటున ఆకులను మొలకు చుట్టుకొని వారు దేవునికి దూరముగా పరిగెత్తారు. దేవుని దృష్టిలో చిన్నదైన పెద్దదైన పాపము పరిశుద్ధమైన దేవుని నుంచి నరుణ్ణి ఏం చేస్తుందండి, చచ్చిన ఈగలు బుగ్గావాని తైలములో కంపు కొట్టిస్తాయి. చచ్చిన ఈగలు, ఆ చిన్న పాపము మానవ జీవితాన్ని మార్చేసింది. అప్పటిదాకా పాపం అంటే ఏంటో తెలియదు మానవులకి. లోకం మీద పాపము లేదు. పాపము ద్వారా మరణమనే శాపం వచ్చింది. మనం దేవుని కుమారులము, దేవుని పిల్లలము, దేవుని పోలికగా దేవుని స్వరూపమందు దేవుని వలె సృజించబడ్డా. ఆజ్ఞను అతిక్రమించిన ఆ పాపము చివరికి ఏమైపోయింది, మరణమనే శాపమును తీసుకొచ్చింది. చిన్న తప్పే కానీ ఎక్కడికి తీసుకొచ్చింది, మరణమనే శాపానికి తీసుకొచ్చింది. మరి రెండో వ్యక్తిని చూద్దాం బైబిల్లో నుంచి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తే, తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతో నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుని అనుకొని నయమానును కలుసుకున్నటకై కూర్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. ఇక్కడ గెహాజీ యొక్క జీవితాన్ని గమనిద్దాం. మొదటిది అవ్వ జీవితాన్ని గమనించాం. రెండవది గెహాజీ చేసింది కూడా చిన్న తప్పే, పెద్ద తప్పేం కాదు. గెహాజీ ఎవరు అంటే ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్తకు పనివాడు. ఆ గొప్ప ప్రవక్త దగ్గర ఆయన ఒక పనివాడుగా, దాసుడుగా ఉండేవాడు, సేవకుడుగా ఉండేవాడు అనమాట ఈ గెహాజీ అనేవాడు. ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అయితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన నోటి మాట చేతే ఎన్నో అద్భుతాలు చేసిన గొప్ప ప్రవక్త. గొప్ప ప్రవక్త కింద సేవకుడు అంటే గొప్ప సేవకుడే ఉంటాడు, అదే కదండి. ఒక గొప్ప వ్యక్తి కింద సేవకుడు అంటే ఈయనకు మాత్రం తక్కువే ఉండదు ప్రయారిటీ, ఆయన కూడా ఉన్నతంగానే ఉంటాడు. ఎన్నో కార్యాలు కనులారా ఆయన చూశాడు, గొప్ప కార్యాలు దేవుని నామంలో ఎలీషా ఏమేం చేశాడో అన్నీ కూడా కనులారా చూశాడు. ఒకరోజు సిరియా అనే దేశం నుంచి నయమాను అని ఒక శతాధిపతి అంటే 100 మంది సోల్జర్స్ అంటే సైనికులకి అధిపతిగా ఉన్నవాడు. శత అంటే 100. అలాంటి ఆయన కుష్ఠరోగంతో బాధపడుతూ తన ఇంట్లో ఒక పనిపిల్ల చెప్తుంది, అయ్యా మా దేశంలో అయితే ఎలీషా అని ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు, ఆయన చెయ్యని అద్భుతం లేదు, ఆయన కాడికి పోతే పోని రోగం లేదు అని అంటే, అక్కడి నుంచి బయలుదేరి ఎలీషా అనే ప్రవక్తకు సిరియా అనే దేశం నుంచి బయలుదేరి ఇక్కడ ఇజ్రాయేలు దేశానికి వచ్చాడు. ఎలీషా అనే ప్రవక్తను కలుసుకోవడానికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే ఎట్లాంటి రోగాలైనా పోతాయి కదా అని. మరి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ప్రవక్త, దేవుడు అన్ని విషయాలు బయలుపరుస్తాడుగా ముందే. అంత గుంపానుని కలిసి వస్తూ ఉంటే ఎలీషా దూరం నుంచే చూసి తన సేవకుడైన గెహాజీకి చెప్పాడు, ఇదిగో సిరియా దేశం నుంచి ఒకడు కుష్ఠరోగంతో మన దగ్గరికి వస్తున్నాడు, వాడిని అక్కడి నుంచే వెళ్ళి ఆ యొక్క నదిలో 7 మారులు మునగమని చెప్పు, వాడికి ఉన్న కుష్ఠరోగం పోతుంది. వాడు వచ్చింది కుష్ఠరోగం కోసమే అధికారి. ఈ వర్తమానం చెప్పడానికి గెహాజీ అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. గెహాజీ వచ్చాడు, వర్తమానం చెప్పాడు. ఏమనుకుంటున్నావు, నన్ను సిరియా దేశానికి శతాధిపతిని, ఇంత పెద్ద ఆఫీసర్ వస్తే మీ అయ్యగారు దర్జాగా ఇంట్లో కూర్చొని పనుని పంపించి అట్లుండే మునుగంటాడా, నాకు రాడా, నన్ను వెల్కమ్ చేయడా,
నేను బాగైతే మీకు ఇద్దామని ఎంత వెండి బంగారాలు తెచ్చా, ఎన్ని బహుమానాలు మీ అయ్యగారి కోసం నేను తీసుకొచ్చా. ఆయన రమ్మను, ఆయనను వచ్చి నా నెత్తికి నా గాయాలకు నూనె రాసి ప్రార్థన చేయమను, నా రోగాన్ని పోగొట్టమను, ఇన్ని బహుమానాలు నేను ఇచ్చిపోతా అని గర్వంగా మాట్లాడుతున్నాడు. గెహాజీ సేవకుడు చెప్పాడు, అయ్యా మా అయ్యగారు ఒకసారి చెప్పేసిందంటే ఇక అంతే, ఇక మళ్ళీ మారుమాట ఉండదు. మా అయ్యగారికి సమృద్ధిగా ఉన్నాయి, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, ఆయనకి ఏ కొరత లేదు. ఇక ఆయన చెప్పిందంటే 7 మార్లు మునిగిపోయి కాదు, అతి కష్టం మీద మనోభారంతో పోయాడు. మొత్తానికి అటో ఇటో ఉన్నోళ్ళందరూ కూడా బతిమిలాడారు. నువ్వు వచ్చింది కుష్ఠరోగం పోగొట్టడానికి, వచ్చి ఎందుకయ్యా పంచాయతీలు పెట్టుకుంటావు? పంచాయతీ కూడా ఎవరితో పెట్టుకుంటున్నావు? నువ్వు దైవజనుడితో పెట్టుకుంటున్నావు. ఆయన పెద్ద ప్రవక్త, ఆయన నోరు తెలిసి పలికిందంటే ఏదైనా జరుగుద్ది. ఇక ఇది పోదు అన్నాడంటే నీ రోగం జీవితాంతం పోదు. నీకున్నది ఒక్కదారే. ఉన్న వైద్యులందరినీ సంప్రదించావు, దేశాలు తిరిగావు, ఎంతో ఆశతో కష్టపడి ఈడిదాకా వచ్చాము. ఆయన ఏమన్నాడు? 7 మార్లు మునగమన్నాడు. పోయాడు యోర్ధాను నదిలో, మొత్తానికి 7 మార్లు మునిగాడు. మునగగానే 7 మార్లు మునగగానే ఏమైందండి? నయమానుకు పట్టిన కుష్టి యోర్ధానులోనే కొట్టుకుపోయింది. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. గొప్ప స్వస్థత నాకు వచ్చింది అని సంతోషంతో, అబ్బా ప్రవక్త రాకున్నా కూడా ఒక్క మాట సెలవిచ్చాడు, నేనే అనవసరంగా తొందరపడ్డాను, అనవసరంగా గాయపరుచుకున్నానని ఆయన బాధపడుతూ మళ్ళా సిరియా దేశానికి వెనుదిరిగిపోతూ ఉన్నాడు. ఈలోగా సేవకుడైన గెహాజీ ఉన్నాడు కదా, ఆడి మనసులో అవన్నీ చూశాడు కదా, వెండి బంగారాలు, పెద్ద పెద్ద రథాలలో వెండి బంగారాలు తీసుకొచ్చిండు. ఎట్టాగో మా అయ్యగారు తినడు, ఎట్టాగో మా అయ్యగారు బతకడు. ఆయన దగ్గర సేవకుడికి ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నా, నన్ను బతకనియడు. ఇట్లాంటి ఫ్రీగా ఎందుకు చేయాలా? మా అయ్యగారే ఇయ్యమన్నాడని ఏదో ఒకటి చెప్పి నేనే వీడి దగ్గర లాగేసుకుంటా అని మళ్ళా ఈ యొక్క నయమాన్ దగ్గరికి పోయి గెహాజీ అనే సేవకుడు ఏమడిగాడు? అయ్యా, మరి మా సేవకుడి దగ్గరికి ఒక 2 వచ్చారు, వాళ్ళకు కొద్దిగా బంగారం అవసరమైంది, ఒక 2 మనుగుల బంగారం ఇవ్వండి అన్నాడు. ఆయన నయమాన్ అంటాడు, ఊరే 2 మనుగులు ఏందిరా నాయన, తెచ్చినవన్నీ మీకోసమే, ఎన్ని కావాలంటే అన్ని తీసుకుపో అంటాడు. ఆ వద్దొద్దులేండి, 2 మనుగులు ఇవ్వండి. 2కు బదులు 4 ఇచ్చాడు. అన్ని తీసుకొచ్చాడు, భద్రంగా ఇంట్లో ఒక మూలకు పెట్టాడు. మరి జరిగేదంతా కూడా ఆయనకు తెలియదా? ప్రవక్తకు తెలియదు. ఆయన దైవజ్ఞాని, సమస్తము దేవుడు బయలుపరుచున్నవాడు. అరే, నా సేవకుడు అయి ఉండి వీడింత దిగజారిండి ఏంటి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే గెహాజీ మన దృష్టిలో చేసింది చాలా చిన్న తప్పే. గెహాజీ దొంగతనం చేయలే కదండి, గెహాజీ మోసం చేయలే, వాళ్ళకి ఇవ్వడానికే తెచ్చాడు. నాకు కుష్ఠరోగం పోతుంది కదా, మరి సేవకుడికి బహుమానం ఇద్దామని తెచ్చాడు. సేవకుడు తీసుకోవట్లే, నేను ఆయన కింద అసిస్టెంట్నేగా, నేనన్నా తీసుకుంటుంది. వచ్చి అసలు వర్తమానం చెప్పిందే కదా. మన దృష్టిలో గెహాజీ చేసింది చాలా చిన్న తప్పే అనిపిస్తుంది. కానీ దేవుడే తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు? గెహాజీ ధనమును నమ్మెను, గెహాజీ బంగారమును నమ్మెను, వెండి బంగారమును నమ్మెను కదా, అధికారమును నమ్మెను. వాళ్ళని చూసి భయపడి నిదానంగా కొద్దిగా నాకు ఇవ్వండి అడుక్కున్నాడు, పోయాడు. ఎలీషా అనే ప్రవక్తకు నయమాను యొక్క గర్వము నచ్చలేదు. నేను శతాధిపతిని అన్న గర్వము నచ్చలేదు. దేవుని దగ్గరికి వచ్చేవాడు గర్వంతో వస్తే కుదరదు. నా వెండి బంగారాలు నాకున్నాయి, ఈ గర్వం ఆయనకు నచ్చలేదు. అందుకే వాడిని కనీసం ఇంటి దరిదాపు కూడా రానియలేదు. అలాంటి గర్విష్ఠులని వచ్చింది రోగం పోవడం కోసం, చలో రోగంతో బాధపడుతున్నా కాబట్టి స్వస్థత ఇస్తా అంతవరకే, కానీ నీ గర్వం నా ఇంటి మొత్తం కూడా తొక్కొద్దు అనుకున్నాడు. అందుకే అట్టుండటే నెట్టేశాడు ఆ వెండి బంగారాలను, ఆ గర్వం. కానీ గెహాజీ అనే సేవకుడు ఆశించి తీసుకున్నందున ఇంటికి వచ్చాడు, బంగారం పెట్టాడు. వెనక్కు తిరిగి చూసేలోగా వాళ్ళ అయ్యగారు కనిపించాడు. ఎలీషా, ఎటు పోతుంది? లేదయ్యా, గింతంత తెచ్చుకున్నా. నా ఆత్మ నీతో రాలేదనుకున్నావా? నువ్వు మాట్లాడినవన్నీ నేను వినలేదనుకున్నావా? ఏ నయమాను యొక్క కుష్టు ఆ యోర్ధానులో కొట్టుకపోయినో వాడి వెండి బంగారములను నువ్వు ఆశించినందున అట్టి కుష్టు చేత నీవు మొత్తం పడదు.
మొత్తం ఆ రోగం ఇప్పుడు ఎవరికి వచ్చింది? వెండి బంగారాలతో పాటు ఇప్పుడు దేన్ని తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి. గెహాజీ చేసిన చిన్న పాపమే కానీ చూడండి ప్రియులారా, కుష్టి వచ్చిందంటే ఇంకేముందండి ఆ రోజుల్లో? సమాజానికి దూరంగా బతకాల్సిందే, అయిపోయింది, ఇక వెలివేయడమే. గెహాజీకి పోస్ట్ పోయింది. అప్పటిదాకా ఎలీషా యొక్క సేవకుడు అని పిలువబడ్డ గెహాజీ కుష్టి వ్యాధిలో ఇప్పుడు సమాధుల్లో బతకడానికి పారిపోవాల్సి ఏమైపోయిందండి? వాడి వెండి బంగారం దేనికి వచ్చింది? ఏమైనా పనికి వచ్చిందా ఇప్పుడు ఆ వెండి బంగారం? ఆ వెండి బంగారంతో ఇప్పుడు ఆయన కుష్టుని పోగొట్టుకోగలడా? అంత వెండి బంగారాలు ఉన్న నయమానే తన కుష్టును పోగొట్టుకోలేక దైవ సేవకుడి దగ్గరికి వస్తే వీడు వెండి బంగారాల కోసం ఏం పోగొట్టుకున్నాడు? దేవుణ్ణి, దైవ సేవకున్నే దూరం చేసుకున్నాడు. ఒక చిన్న పాపము ఒక మనిషిని ఎంత భయంకరంగా నాశనం చేసిందో చూడండి. మనం కూడా మన జీవితాల్లో ఏముందిలే, చిన్న అబద్ధమేగా, ఏముందిలే, చిన్న ఇదే కదా, ఏముందిలే, ఒక్కరోజు ఉపవాసం మిస్ అవ్వడమేగా, ఒక్కరోజు ఆరాధన పోకపోవడమే కదా, ఏముందిలే, ఒక్క ఆల్నైటే కదా, ఏముందిలే, ఒక సువార్త కూటం పోట్లేదు, జీవితంలో ఇన్ని కూటాలు పోయినాం కదా అని అనుకుంటాం. ఆ ఒక్క కూటమే, ఆ ఒక్క చిన్న తప్పే ఒక్కొక్కసారి మన జీవితాన్ని తలక్రిందులుగా మార్చే ప్రమాదం ఉన్నది. దేవునితో ఆటలాడకూడదు. దేవుడు శక్తి కలిగిన దేవుడు. అవ్వ చేసిన చిన్న తప్పును గురించి విన్నా, కానీ అది పెద్ద పాపానికి దారితీసింది. గెహాజీ చేసిన చిన్న తప్పును గురించి విన్నా, కానీ గెహాజీకి పెద్ద శిక్షగా అది మారింది. మరి మూడో వ్యక్తిని చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌని అయ్యుందువని అతనితో చెప్పాను. ఎవరతను? జకర్యా, ఎలిజబెతుల యొక్క సంగతి మనకు బాగా తెలుసు. జకర్యా యాజకుడు, దేవుని యొక్క పరిచర్య చేసే యాజకుడు కదండి. ఈ యాజకుడు తన అనుదిన ధర్మము చొప్పున పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవునికి బలి అర్పణలు చేస్తూ ఉన్నాడు. దేవునికి బలి అర్పణ చేస్తూ ఉంటే ఒకరోజు దేవదూత ఆ బలి అర్పణ దగ్గర కుడివైపున నిలబడి, ఇదిగో జకర్యా, అనేక సంవత్సరముల నుంచి నీవు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీవు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యోహాను అని పేరు పెడతావు. ఆ మాట చెప్పగానే జకర్యా ముసలివాడు, ఎలిజబెత్ కూడా వృద్ధురాలైపోయింది, ముసళ్ళైపోయింది. వాళ్ళు యవన వయసులో పెళ్ళైన మొదటి రోజు నుంచి పిల్లల కోసం చూస్తూనే ఉన్నారు. సంవత్సరం అయింది, పిల్లలు పుట్టలే, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఎలిజబెత్, జకర్యాలు వృద్ధులు, వృద్ధాప్యములు, వాళ్ళ గర్భము ఉడికిపోయినది. ఇక వాళ్ళు పిల్లలు కనుట అసాధ్యము. జకర్యా అంటున్నాడు దేవదూతతో, అయా మేము వృద్ధులమే, ముసలి వాళ్ళమే. అందుకే దేవదూత అంటూ ఉన్నాడు, దేవుని కార్యమును నీవు నమ్మనందున నీకు కొడుకు పుట్టేదాకా నీ నోరు తెరవవు. నీ నోరేమైపోయింది? ఇప్పుడు మూగవాడివి అయిపోయావు. అప్పటిదాకా మంచిగా ప్రార్థనలు చేసిన వాడు, యాచనలు చేసిన వాడు, ఆరాధనలో స్తుతి పాటలు పాడుతున్నవాడు అకస్మాత్తుగా లోపల నుంచి స్వరం ఆగిపోయింది, వాయిస్ గాన్. బయట ఉన్న వాళ్ళకి అర్థం కాలే, ఏమైందిరా లోపల ఉన్న జకర్యాకి, ఉన్నాడా పోయాడా, అసలే ముసలోడు, ఆరాధనకని లోపలికి పోయాడు, సౌండ్ రావట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు తప్ప ఎవరు పోవడానికి వీలు లేదు. యాజకుడు ఏదైనా పాపం చేసి పడిపోతే ఆ యాజకుడిని బయటికి లాగేటోళ్ళు అనమాట. మళ్ళీ వీళ్ళు లోపల పోయి ఎత్తుకొస్తే వీళ్ళు వస్తారు. అందుకనే యాజకుడికి ఏం చేసేటోళ్ళు అంటే నడుముకు ఓ పెద్ద దట్టి కట్టేటోళ్ళు, కట్టి ఈ నడుముకు ఒక తాడు ఉండేది. ఆయన లోపలికి వస్తే ఆ తాడు యొక్క కొన బయటి భాగంలో ఉండేది. బయట మిగతా అసిస్టెంట్ యాజకులు రెడీగా ఉంటారనమాట. లోన నుండి సౌండ్స్ రాలేదనుకో, లోన వీడు చచ్చిపోయాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఆడ మాట్లాడేది సజీవుడైన దేవునితో. దేవుని దగ్గర పరిశుద్ధతలో ఏమాత్రము కల్మషం వచ్చినా అక్కడికక్కడ చచ్చేవాళ్ళు. లోపలికి పోయిన వాళ్ళు కుష్ఠరోగాలు వచ్చేటోళ్ళు, లోపలికి పోయిన వాళ్ళు శాపగ్రస్తులు అయ్యేవాళ్ళు. యాజకులు తప్పు చేసినా కూడా దేవుడు ఒప్పుకునేవాడు కాదు, వాళ్ళని శిక్షించేవాడు.
సౌండ్ రావట్లేదని మొత్తానికి బయటికి గుంజారు. బయటికి వచ్చేలోగా ఆయన నోరు పోయింది, మూగవాడిగా సైకిల్ చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చిందండి మాట? నిజముగా భార్య గర్భము ధరించెను, 9వ నెల ఆమె కనెను. ఎప్పుడైతే గన్నదో ఏం పేరు పెట్టాలంటే ఒక పలక మీద యోహాను అని జకర్యా ఎప్పుడైతే ఆ పేరు పలికాడు, పలక మీద రాశాడు, అప్పుడు ఆయన నాలిక సడలి యోహాను అన్న పదాన్ని పలికి అందరు ఆశ్చర్యపోయేటట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఇక్కడ జకర్యా చేసింది అసలు తప్పే అనిపించదు మనకు. ఆ ముసలోడు వృద్ధాప్యం వచ్చింది, ఎట్ట పుడతారా మాకు, చిన్న తప్పే, అసలు ఎట్ట పుడతారా మాకు అన్నాడు. ఈ చిన్న తప్పే అంటే దేవుని నమ్మనందున ఉందా వాక్యం అన్నమాట. నీవు దేవుని యొక్క కార్యమును నమ్మ. ఈ కర్స్ బికాస్ హీస్ నాట్ బిలీవ్. ఆయన నమ్మనందున శాపగ్రస్తుడు అయ్యాడు. ఒక్కోసారి నమ్మక మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, శాపాన్ని తెచ్చుకుంటాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం అంటది కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు అంటాడు. మెలకువగా ఉందా? చిన్న తప్పే కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. చిన్న మిస్టేకే కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. చిన్న తప్పే పెద్ద పాపానికి కారణం. అవ్వ జీవితం మనకు నేర్పే పాఠం అదే. గెహాజీ జీవితం మనకు నేర్పే పాఠం అదే. జకర్యా, ఎలిజబెతుల జీవితం మనకు నేర్పే పాఠము అదే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా అంటూ ఉంది, చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. హల్లెలూయా. మన దేవుడు మనకు దేవుడుగాను, మనము ఆయన పిల్లలముగాను ఉండే ఆశీర్వాదం మనము పోగొట్టుకోకూడదు. అంటే లోకమును, లోకాచలను మనము జయించు వారంగా ఉండాలి. చిన్న తప్పు పెద్ద తప్పు అని కాదు, అసలు తప్పు అనేదే మన జీవితంలో జరగకుండా కాపాడుకోవాలి. పాపం అనేదే మనలోకి రాకుండా కాపాడుకోవాలి. కళ్ళతో ఏదైనా పాపాన్ని చూస్తే వెంటనే కళ్ళు మూసేసుకోవాలి, వద్దా పాపము నాకు. చెవులతో పాపమును వింటే వెంటనే చెవులు మూసుకోవాలి, వద్ది పాపము. నోటితో ఏదైనా పాపమును పలకాలి, చెడ్డ మాటలు వస్తే వెంటనే నోరును మనము కట్టేసుకోవాలి. హృదయంలో ఆలోచనలు పాపంతో నిండితే వెంటనే హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఒక చిన్న పాపము మన జీవితాన్ని సర్వనాశనము చేయగలదు. అది చివరికి అదో పాతాళానికి, నిత్య నరకంలోనికి మనల్ని నెట్టగలదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడా, దేవుని యొక్క రాజ్యం కోసం మనం ఎదురు చూసేవారం. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాము, మనము ఆయన ప్రజలం, పిల్లలము, కుమారులమై ఉన్నాము అంటాడు కదా. ఎంత చక్కగా ఉన్నదిగా ఆ మాట. మనం కుమారులం, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలము. కాబట్టి అట్టి భద్రత మనం కాపాడుకోవాలి, అట్టి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఎట్టి పాపము మనకు, మన జీవితాలకు దరిచేరకుండా మనం జాగ్రత్త పడదాం. అట్టి కృపా తండ్రి దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. రండి.